Now petitions. Aliveli Nursery garu. అధ్యక్ష, బడ్జెట్ ప్రసంగంలో 13వ పేరాలో సొంత ఇల్లు అనే కళ నెరవేరుస్తేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఇందిరమ్మ ఇండ్ల పేరిట అందరికి ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. దాదాపు సంవత్సరంన్నర నుంచి కొన్ని 2 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని 20 జిల్లాలలో ఇళ్ల స్థలాలు లేని ఇండ్లు లేని పేదలు ప్రభుత్వ స్థలాలను గుర్తించి అక్కడ గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. కానీ అటువంటి వాళ్ళను గత ప్రభుత్వంలో ఇప్పుడు కూడా అక్కడక్కడ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న సందర్భం కనిపిస్తున్నది. జనగామ జిల్లాలో లింగాల బచ్చన్నపేట దగ్గర ఒక ప్రాంతం, హనుమకొండలో ధర్మసాగరు, హసన్పర్తి, ఎల్కతుర్తి, వరంగల్లో చంద్రాయనపేట, నెక్కొండ, మహబూబాద్ రూరల్, ములుగులో పసరా, వాజేడు, భూపాలపల్లి పక్కనే, కొత్తగూడెంలో సుజాతనగర్, ఇల్లందు, సూర్యాపేటలో తిరుమలగిరి, నడిగూడెం, సూర్యాపేట రూరల్, ఆలేరు, యాదాద్రి భువనగిరిలో ఆలేరు టౌన్, ఇటువంటి ప్రాంతాలలో గుడిసెలేసుకు ప్రభుత్వ స్థలాలే వాస్తవంగా అవి గతంలో కొంతమంది పెత్తందారులు ఆక్రమించుకుంటే వీళ్ళు ఆక్రమించుకొని గుడిసెలేసుకోరు. తలా 50 గజాలు 60 గజాలు వస్తుంది. కాబట్టి ఆ స్థలాలని వెంటనే ప్రభుత్వం సర్వే చేయించి అక్కడెవరైనా ఇండ్లుండి కూడా వేసుకుంటే వాళ్ళకే ఇవ్వనవసరం లేదు. నా ఉద్దేశంలో నిజంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ ఇండ్లు లేని వాళ్ళకి ఆ స్థలాలు కేటాయించి ఏదైతే బడ్జెట్లో పేర్కొన్నట్టుగా ఇందిరమ్మ ఇండ్లు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అయితేనేమో 6 లక్షలు, మిగతా వాళ్ళకైతే 5 లక్షల చొప్పున ఇచ్చి ఇండ్లు పూర్తి చేయించుకోవాలని, ఏవైతే ఈ స్థల ఆక్రమణ కొరకే అంటే చిన్న స్థలం ఆక్రమించుకుంటే కేసులు పెట్టారు కాబట్టి ఇది రాజ్యాంగబద్ధంగా కూడా కేసు పెట్టాల్సిన అవసరం లేదు. ఇల్లు కట్టిస్తామని చెప్పి రాజ్యాంగంలో అనుకుంటున్నాం కాబట్టి వారిపైన కేసులన్నింటి కూడా తొలగించాలని తమ ద్వారా పిటిషన్ అందజేస్తున్నాం. Okay.